60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి తన పెళ్ళైన తర్వాత, అంటే పెళ్ళికి ముందైనా కానీ ఎలాంటి భర్త వస్తే ఆనందంగా ఉంటుంది అని అంటారంటే, ఒక అర్థం చేసుకునే భర్త ఉండాలా, లేదంటే మంచిగా మంచి భర్త ఉండాలి? అసలు మంచి భర్త అయితే ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోకపోతే మంచి భర్త అవడు కదా. ఆ రెండు ఇంచుమించుగా ఒకటే. అయితే మంచి చెడ్డ అనేది మన ముఖం మీద ఏమీ రాసి ఉండదు. పుచ్చంకాయలు చొచ్చంకాయలాగా ఏరటం అనేది మనకు సాధ్యం కాదు. ఎంత మంచి భర్త అయినా అవతల వ్యక్తి సరైన వ్యక్తి కానప్పుడు ఇద్దరి మధ్యన డిఫరెన్స్లు సహజంగా వస్తాయి. అవతల వాడు మంచివాడు అయి ఉండాలి అని అనుకునే ముందు అసలు మనం ఎంత మంచివాళ్ళం, మనలో లక్షణం ఏంటి? మా వాళ్ళు చాలా మంది స్టేజ్కి చెప్తుంటారు, నన్ను అర్థం చేసుకునే భర్త కావాలి నాకు అని. నాకు నవ్వు వస్తుంది. నిన్ను అర్థం చేసుకోవాలి, కానీ నువ్వు అవతల వాడిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు? అది కూడా ఉండాలి కదా. ఇద్దరి మధ్యన ఆ సాంగత్యం ఏర్పడాలి అంటే నువ్వు ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన నిన్ను అర్థం చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించాలి. నాకు మాత్రం ఆయన నన్ను అర్థం చేసుకున్నా. ఇవాళ సినిమాకి వెళ్దామంటే వాడు వద్దన్నాడు అనుకో, మంచి భర్త కాదంతే, చెడ్డవాడు అయిపోయాడు. ఎంత మంచిగా ఉన్నా ఇవాళ నాకు కుదరదు అన్నాడంటే చెడ్డవాడు అయిపోయాడు. అలా ఉండకూడదు కదా. మంచి చెడ్డ అనేది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మనుషుల్ని బట్టి మారుతుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ప్రతి వ్యక్తి పూర్తిగా 100% మంచివాడని చెప్పలేము. ప్రతి వ్యక్తి 100% చెడ్డవాడని చెప్పలేము. రాముడు ఎంత మంచివాడు, ప్రజలందరూ మెచ్చుకున్న రంజకమైనటువంటి పరిపాలన చేసిన వాడు, ఏకపత్ని వ్రతుడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా మంచి కొడుకు, మంచి భర్త. సీతారాములు అని చెప్తారు. వాళ్ళు కలిసి జీవించిన కాలం చాలా తక్కువైనా కూడా అన్యోన్య దాంపత్యం అంటే సీతారాములు అంటారు, వాళ్ళనే చెప్తారు. ఇన్ని ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్ లో సీతాదేవి భూదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకని వెళ్ళిపోయింది? ఎక్కడో ఆవిడ ఈగో చిన్నది హర్ట్ అయింది. ఇన్ని రకాలు భరించినా, 14 సంవత్సరాలు వనవాసం చేసినా, రావణుడి దగ్గర ఇన్నాళ్ళున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అగ్ని పరీక్ష పెట్టేటప్పటికీ ఆవిడకి బాధ కలిగి ఉండొచ్చు. ఆయనకి తెలుసు, కానీ ప్రజలకి తెలియాలి కాబట్టి చేశాడు. అయినా సరే ఆవిడ ఆ ఈగో హర్ట్ అయిందను, దాన్ని ఏమన్నా ఆవిడ స్వాభిమానం దెబ్బతింది అనుకోవచ్చు. అంచేత ఆయన పిల్లలు ఆయనకి అప్పచెప్పేసి ఆవిడ భూదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. అంచేత ఒక చిన్న విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడో అక్కడ వాళ్ళ మనసు హర్ట్ అవుతుంది. ఆ హర్ట్ అయినప్పుడు ఇంకా దేన్ని కేర్ చేయరు. అంత జరిగినా కూడా ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? కలిసి దాంపత్యం హ్యాపీగా గడిపే రోజుల్లో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు అంతా అయిపోయింది, రావణాసురుడి దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు, మళ్ళీ రామరాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోకుండా వెళ్ళిపోయింది. అంటే ఆ ఒక్క క్షణంలో ఆవిడ మనసు గాయపడింది అంతే. ఇన్నాళ్ళు పడ్డాను, ఇన్ని మాటలు పడ్డాను, పరపురుషుడి దగ్గర అన్నాళ్ళు ఉన్నాను, 14 ఏళ్ళ అరణ్యవాసం చేశాను, ఇన్ని చేసినా కూడా చెట్టు చివరికి నాకు ఈ మాట తప్పలేదు అని ఆవిడ మనసు గాయపడింది అంతే. అంచేత ఎంత మంచివాడైనా సరే చివరి క్షణంలో తేడా వచ్చేసింది ఆవిడకి. అంచేత మంచివాడు అనేది ఎవరికి ముఖాన రాసి పెట్టుండదు. మంచితనం అనేది దేశకాల పరిస్థితిని బట్టి, అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి, మీరు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారో ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది, పరిస్థితులను బట్టి ఉంటుంది, పరిస్థితుల ప్రభావం చాలా ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి మంచి చెడ్డ అనేటప్పుడు. తర్వాత అవతల వ్యక్తి ఎంత మంచివాడైనా మనం కూడా కొంత మంచితనం చూపిస్తేనే కదా ఆ మంచి నిలబడుతుంది. అంత అవతలవాడు మంచివాడైపోయి నువ్వు చెడ్డదనం అయితే ఎంతవరకు ఆ మంచితనం నిలబడుతుంది? ఇద్దరి దగ్గర మంచితనం అనేది ఉండాలి. తర్వాత మంచి భర్త, సర్దుకునే భర్త ఏదో అడిగారు, అర్థం చేసుకునే భర్త. అది రెండు ఒకటే నా దృష్టిలో. అంటే ఇప్పుడు మంచి భర్త అంటే నీకు కొన్ని క్వాలిటీస్ కావాలి. నువ్వు వాళ్ళ సినిమా కంటే సినిమా తీసుకెళ్ళాలి, చీరంటే చీర కొని పెట్టాలి, లేకపోతే మంచివాడు కాదు అని అనుకుంటే, నన్ను అర్థం చేసుకోలేదు. చాలా మంది మాట్లాడే మాట అంటే, నన్ను ఆయన అర్థం చేసుకోలేదు, అసలు నువ్వెంతవరకు అర్థం చేసుకున్నావు అవతల వ్యక్తిని? ఎంతసేపు వన్ సైడ్ పనికి రాదు. ఇట్ షుడ్ బి ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా ఉండాలి. అర్థం చేసుకోవడం అనేది ఇద్దరి వైపు నుంచి ఉండాలి. మంచితనం అనేది ఇద్దరి వైపు నుంచి ఉండాలి. ఒకరు మంచిగా ఉంటే సరిపోదు, రెండో వాళ్ళు కూడా ఉండాలి. రెండు ఉన్నప్పుడే సంసారం సక్రమంగా జరుగుతుంది. భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. ఎవరైనా ఒకరి మాట ఒకరిది అనుకున్నప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకగలిగినప్పుడు అది సవ్యంగానే పెడుతుంది. ఇవాళ సినిమాకి వెళ్దామంటే, ఇవాళ కుదరలేదు, నాకు ఏదో పని ఉంది, రేపు తీసుకెళ్తా అన్నాడు అనుకో, సరే నువ్వు సర్దుకోగలగాలి. ఇవాళ సినిమాకి తీసుకెళ్ళమన్నాడు, వాడు మంచి భర్త కాదు, ఒక బ్యాండ్ అయిపోయింది అంతే. ఇంత మంచి భర్త ఒక్కరోజు సినిమాకి తీసుకెళ్ళకపోతే చెడ్డవాడు అయిపోయాడా? అది మనకు ఉండాలి కదా. అంటే ఆ విచక్షణ ఉండాలి కదా. ఇవాళ ఆయనకి ఏదో పని ఉంది, పోనీ రేపు వెళ్దాం, ఇంకో ఆదివారం వెళ్దాం, ఇంకొక రోజు వెళ్దాం అని ఎందుకు సర్దుకోవు? సర్దుబాటు గుణం అనేది ఉంటే అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇద్దరు.
అలాగే ఆటోమేటిక్గా ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతుకుతున్నప్పుడు మంచి వాళ్ళే అవుతారు. నిన్ననే మా దాంట్లో పెళ్ళైన భార్య భర్త ఒకళ్ళు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మాట్లాడుకున్నాం ఇద్దరం, మా అభిప్రాయాలు కలుపుకున్నాం, మా ఇద్దరు అభిప్రాయాలు సరిపోయాయి, పిల్లలతో మాట్లాడుకున్నాం, పిల్లలు ఓకే అన్నారు, పెళ్లి చేసుకున్నాం. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ లీగల్ మ్యారేజ్. హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే హ్యాపీగా ఎందుకున్నామంటే, నా ఆస్తిపాస్తులతో ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఆస్తిపాస్తులతో నాకు సంబంధం లేదు. ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది, నేను ఎక్కడో గుంటూరు దగ్గర ఉంటున్నా. ఈ అకాడమిక్ ఇయర్ అయ్యాక ఆవిడ రిజైన్ చేసి గుంటూరు వెళ్ళొచ్చు. కానీ ఈ మధ్యలో ఆయన వస్తూ పోతూ తిరుగుతుంటారు, ఇంకా టైం ఉంది కాబట్టి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావడానికి. అయితే వాళ్ళు ఎలాంటి పెళ్లి చేసుకున్నారు అంటే, ఆస్తులతో కానీ అదేంటి ఒకరి పట్ల ఒకరికి ప్రేమలో కానీ తేడాలు లేవు. నాకు నీ ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. మా వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు, నీకు ఎంత ఆస్తుంది, నాకు ఇల్లు రాసిస్తావని. అలాంటి ఆస్తిపాస్తులతో నాకు సంబంధం లేదు. నా జీవితం నాదే, నీ జీవితం నీది. పిల్లలు బాగున్నారు, పిల్లలు యాక్సెప్ట్ చేశారు, హాయిగా వస్తూ పోతుంటాం, పిల్లలు వస్తూ పోతుంటారు, మనం వస్తూ పోతుంటాం. శేష జీవితాన్ని పిల్లల సాంగత్యంలో మనం హ్యాపీగా గడుపుదాం, మనవలు మనవరాళ్ళు అందరితోటి కలిసి హ్యాపీగా గడుపుదాం అనే ఆలోచన ఉన్నప్పుడు, ఇద్దరిది ఒకటే ఆలోచన అయినప్పుడు తేడా రాదు. అంతే కదా. అది అందులో వాళ్ళు ఏం చూశారు, గొప్ప అందచందాలను చూసారా, గొప్ప ఆస్తిపాస్తులను చూసుకున్నారా? రెండూ కాదు, మిడిల్ క్లాస్ యావరేజ్ మనుషులు. అయినా వాళ్ళ మధ్య ఆ సాంగత్యం ఎలా నిలబడింది అంటే, ఆయన చెప్పాడు, అమ్మాయి నాకు కావాల్సింది అన్నీ చేసి పెడుతుంది, మంచిగా వాళ్ళకి ఫుడ్ పెడుతుంది, ఇద్దరం కూర్చుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, ఏదో షేర్ చేసుకుంటాం, కాలక్షేపం అయిపోతుంది బాని. అలా కాకుండా నాకు చీర కొని పెడతావా, నాకు నగ కొని పెడతావా, నాకు అది చేసి పెడతావా, నాకు ఇది చేసి పెడతావా అని అనుకుంటే గొడవలి. అందుకని ఒకరినొకరు అర్థం చేసుకొని అది సవ్యంగా వెళ్ళిపోయినప్పుడు తేడాలు రావు. అంచేత మంచివాడైతే అర్థం చేస్తున్నవాడు ఉంటాడు, అర్థం చేస్తున్నవాడైతే మంచివాడే అవుతాడు. మంచితనం అనేది రెండు పక్కల ఉండాలమ్మా. ఎలాంటి మంచి భర్త అని అంటున్నారే, వాడికి కూడా ఉంటుంది, అతనికి కూడా ఉంటుంది మంచి భార్య కావాలి అని. ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేవా అనేది నేను చూసుకోవాలి కదా. నాకు మంచి భర్త ఒక్కడైతే సరిపోదు, అవతల వ్యక్తి కూడా నేను మంచి భార్యగా బ్రతకగలనా లేదా, ఆయన పిల్లల్ని నా పిల్లల్లా నేను చూసుకోగలనా లేదా, నా పిల్లల్ని ఆయన పిల్లల్లా ఆయన చూసుకోగలడా లేదా. ఇప్పుడు 25 ఏళ్ల పెళ్లిలో ఏంటంటే పిల్లల జంజాటం లేదు, ఇద్దరు వాళ్ళ ప్యాకేజీలు చూసుకుంటారు, అందచందాలు చూసుకుంటారు, ఏది చూసుకుంటారు అంతే. కానీ 50 ఏళ్ల పెళ్లిలో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఈమెకి పిల్లలు ఉంటారు, ఆయనకి పిల్లలు ఉంటారు, పిల్లలు కలవగలగాలి, అదొక ఫ్యామిలీగా మారాలి అంటే ఈ రిలేషన్ కూడా ఉండాలి కదా. లేదా ఈమె పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు కాకపోవచ్చు, ఆయన పిల్లలకి పెళ్లిళ్ళు కాకపోవచ్చు, ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత మనందరము ఒకటే కుటుంబం అన్న భావన వీళ్లలోనూ పిల్లల్లోనూ కూడా వచ్చినప్పుడు హ్యాపీగా వస్తూ పోతూ ఉంటారు. అప్పుడు సమస్యలు రావు. అలా కాకుండా ఆయన నన్ను అర్థం చేసుకోవాలి, ఆయన మంచివాడు అయి ఉండాలి అని అనుకుంటే నువ్వు కూడా మంచిదాని అవ్వాలి కదా, నువ్వు కూడా ఆయన అర్థం చేసుకోవాలి కదా. రెండో కోణం కూడా ఉంటుంది, ప్రతి విషయానికి కూడా ఒక కోణంలో మనం ఆలోచిస్తాం, రెండో కోణం కూడా ఉంటుంది, రెండో కోణం కూడా ఆలోచించాలి. అయితే అనే ప్లస్ పాయింట్తో పాటు అవ్వకపోతే అనే నెగిటివ్ పాయింట్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు పరీక్షకి వెళ్తున్నాం, నేను పాస్ అయిపోతాననే ధీమా ఉంటుంది, కానీ పాస్ అవ్వకపోతే ఏం చేయాలి అనే రెండో కోణం కూడా ఉంటుంది. ఏ కాకపోతే బి, ప్లాన్ బి అన్నట్టు. అందుకని పాస్ అయితే ఏం చేయాలి, పాస్ అవ్వకపోతే ఏం చేయాలి, ఆ రెండు పెట్టుకున్నప్పుడు మనకి తేడా రాదు. ఒకటే పెట్టుకుని నేను పాస్ అవుతాను అనుకున్నాను, అవ్వలేదు, ఎందుకు ఈ జీవితం అనుకున్న దెబ్బైన నదిలో దూకేస్తే ప్రయోజనం ఏముంది. లేదా పాస్ అవ్వకపోతే ఏం చేస్తాను, మళ్ళీ కడతాను, లేదా చదువు మానేస్తాను, లేదా ఇంకొకటి చేసుకుంటాను అన్న ప్లాన్ బి కూడా ఉండాలి. అందుకని ఒకే ప్లాన్తో జీవితం అంతా వెళ్ళదు, రెండోది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇందాక అమ్మాయి చూడండి, విడాకులు ఇచ్చేస్తాను, మా అబ్బాయిని తీసుకున్నాడు, అన్నీ నీ వైపున అనుకూలంగా ఆలోచించుకున్నావు, ఆ తర్వాత నీ పిల్లాన్ని తీసుకురావడానికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు, విడాకులు తొందరగా రాకపోతే ఏం చేస్తావు, విడాకులు రావడానికి ప్రూవ్ చేయాలి కదా ఆయన క్రియాలిటీని, ఏ రకంగా ప్రూవ్ చేస్తావు, ఇవేమీ ఆలోచించాలా. అమ్మాయికి అనుకూలంగా ఉంది, వాడికి విడాకులు ఇచ్చేస్తాను, కూడా పెళ్లి చేసుకుంటాను అంతే. అది కూడా అదే మీరు అన్నట్టు మంచి భర్త కావాలి అంతే. మంచి భర్త, మంచివాడైతే ఎవడ ముఖాన్ని రాసి ఉంటుంది, నువ్వు మంచిదాని అసలు, వాడి సంగతి పక్కన పెట్టు, నువ్వెంతవరకు మంచిదానివి అది కూడా ఆలోచించుకోవాలి కదా. అదేమీ లేదు, అమ్మాయికి అనుకూలంగా ఉన్న వరకు ఆలోచించుకుంది అంతే. ప్లాన్ బి లేదు, ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోతే ఏం చేస్తావు, ఆలోచన ఉండాలి కంపల్సరీగా. అది ఉన్నప్పుడు భర్త మంచివాడు అవుతాడు, అర్థం చేసుకునేవాడు అవుతాడు, భార్య మంచిది అవుతుంది, అర్థం చేసుకునేది అవుతుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్, ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచివాళ్ళు అవుతారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కటి లోపించినా కూడా సక్రమంగా జరగదు. అది అంత మాత్రాన వాడు చెడ్డవాడు, లేదా నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను అర్థం చేసుకునే భర్త కావాలనుకున్నా అర్థం చేసుకోలేదు అనుకుంటే సరిపోదు. నువ్వు కూడా అవతల వ్యక్తిని అర్థం చేసుకోగలగాలి, చిన్న చిన్న త్యాగాలు చేయగలగాలి. అప్పుడే అది ఆ సంసారం సక్రమంగా నడుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.